జై హింద్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. సో చాలామంది తమ్నేల్ చూసి వచ్చి ఉంటారు. తమ్నేల్ ప్రకారంగా మనం ఒక మూడు అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తానండి. షేర్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా చూడొచ్చు ఇక్కడ. రైట్? ఎస్. సో ఐ థింక్ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను స్క్రీన్. ఎస్. సో ఫస్ట్ మనకి మీరందరూ కూడా కొద్దిగా లక్కీ అని చెప్పుకోవాలి. దట్ ఏపీఎస్సి నుంచి ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ ఆ జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ తెలంగాణలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, బట్ ఇప్పటివరకు దాన్ని ఫాలో అవ్వలేదు. బట్ ఏపీ గవర్నమెంట్ అయితే కొద్దిగా సీరియస్గానే ఉంది. బికాస్ ప్రాపర్గా మనకి ఏ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఐ థింక్ లెట్స్ బీ పాజిటివ్గా ఉందాము. పాజిటివ్ యాటిట్యూడ్తోనే మనం కూడా ముందుకెళ్దాము. ఎస్. సో ఫస్ట్ మనకి ఇప్పటివరకు గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి? గ్రూప్ 2 నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే 2018 31st December 2018 ఒక నోటిఫికేషన్ వచ్చింది. అబౌట్ 450 పోస్టులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ దాంట్లోనే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా కలుపుకుంటే. తర్వాత రీసెంట్ నోటిఫికేషన్ అబౌట్ 2023 నోటిఫికేషన్, అది 26లో రిజల్ట్స్ ఇచ్చారు. దాంట్లో అబౌట్ 900 పోస్టులు ఉన్నాయి. ఇమీడియట్గా అంటే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి ఇంకొక జాబ్ క్యాలెండర్లో 750 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇది కూడా ఒక గుడ్ నోటిఫికేషన్ అనే చెప్పాలి. దీంట్లో చాలామంది భయపడేది ఏంటి అంటే, సార్ అసలు అంటే ఇప్పుడు గ్రూప్ 2 అంటే చాలామంది డిప్యూటీ తహసీల్దార్కే ఏం చేస్తూ ఉంటారు చాలామంది. ఇంకా కొంతమంది సబ్ రిజిస్టర్ కోసం ఏం చేస్తూ ఉంటారు, మంచిగా హైట్ మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ దానికి కూడా ఏం చేస్తూ ఉంటారు. అయితే మనకున్న సమాచారం ప్రకారంగా మన మిత్రులు ఎవరైతే ఏపీఎస్సిలో మనకు వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఒక 130 ఈ నోటిఫికేషన్లో యాడ్ చేశారు అని చెప్పారు. ఇనీషియల్గా మీరు చూసుకున్నట్లయితే 470 అనే ఇచ్చారు మనకు. 470 పోస్టులు, ఒక 100 ఏమో 470 గ్రూప్ 2 పోస్టులు, ఒక 100 ఏమో గ్రూప్ 1 పోస్టులు అని చెప్పేసి అన్నారు. సో ఒక 130 అయితే మనకి ఇప్పుడున్న ఈ 750 పోస్టులో డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నాయని చెప్పేసి ప్రజెంట్ ఉన్న సమాచారం. రైట్? మరి తర్వాత వాళ్ళు చేంజ్ చేస్తారో, పెంచుతారో, తగ్గిస్తారో అనేది ఐ డోంట్ నో. రైట్? ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, సిలబస్ మారుతుందా లేదా? సిలబస్ చాలామంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, లాస్ట్ నోటిఫికేషన్కి, ఓకేనా, లాస్ట్ నోటిఫికేషన్ అంటే 2023 నోటిఫికేషన్ ఉన్న టైంలో మనకి గౌతమ్ సవాంగ్ గారు అండ్ టీమ్ చాలా మంచి ప్యాటర్న్ని తీసుకొచ్చారు. అంతకుముందు మీరు 2018 గ్రూప్ 2 యొక్క నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్స్ని చదవాలి, మెయిన్స్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్లే చదవాలి. ఇట్లా కాదు, ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధం లేకుండా మనం ఏమైనా తీసుకొద్దామని చెప్పేసి ఒక అద్భుతమైన కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చారు. నేను ఒకసారి మీకు ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు. 2018 నోటిఫికేషన్ అంటే ఎప్పుడు జమానా నోటిఫికేషన్ కాబట్టి మీకు బేసిక్ ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఐల్ జస్ట్ షో యూ. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది 2018 నోటిఫికేషన్లో సెక్షన్ ఏబిసి అని మనకు డివైడ్ చేశారు ఇక్కడ. ఓకేనా? ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లేదా స్క్రీనింగ్ టెస్ట్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి ఇచ్చి ఆల్మోస్ట్ అవే సబ్జెక్టులు మనకు కనిపిస్తున్నాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇక్కడ కాన్స్టిట్యూషన్ యాడ్ చేశారు. ప్లానింగ్ ఆఫ్ ఇండియా అండ్ ఎకానమీ సేమ్, అంటే ప్రిలిమ్స్కి చదివినే మెయిన్స్కి కూడా చదువుతారు అని చెప్పేసి. ఇట్లా కాదు, మనం ఒక ప్రాపర్గా దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మనకి 2023 నోటిఫికేషన్లో డివైడ్ చేశారు. ఏం డివైడ్ చేశారు? ప్రిలిమ్స్ ఒక 5 సబ్జెక్టులు, మెయిన్స్ ఒక 5 సబ్జెక్టులు. అదేంటి సార్ మెయిన్స్ 4 సబ్జెక్టులు అంటే, మెయిన్స్లో కూడా 5 సబ్జెక్టులు ఉంటాయండి, ఒక సబ్జెక్ట్ దాక్కుంటుంది అంతే. సో మెయిన్స్లో ఉన్న సబ్జెక్టులు ఏంటి, ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్టులు ఏంటి? ప్రిలిమ్స్లో 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఏంటి? ఇండియన్ హిస్టరీ ఒక 30 మార్కులు. హిస్టరీ మీరు ప్రిలిమ్స్లో చదివితే మెయిన్స్లో చదవరు. మెయిన్స్లో మనకి 75 మార్క్స్కి ఏపీ హిస్టరీ ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీ చదువుతారు, ఇండియన్ సొసైటీ చదువుతారు, కరెంట్ అఫైర్స్ చదువుతారు, మెంటల్ ఎబిలిటీ. ఈ 5 సబ్జెక్టులు మీరు ప్రిలిమ్స్కి గట్టిగా కష్టపడితే ప్రిలిమ్స్ మీకు క్లియర్ చేసుకోవచ్చు. రైట్? నెక్స్ట్ ఏముందండి మనకి? మెయిన్స్ ఉంది. మెయిన్స్లో మళ్ళీ ఒక 4 సబ్జెక్టులు ఉన్నాయి. 4 సబ్జెక్టులో పేపర్ 1లో ఏపీ హిస్టరీ, కాన్స్టిట్యూషన్, పేపర్ 2లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్తో పాటుగా ఒక 3 or 4 సెక్షన్స్ మనకి ఎన్విరాన్మెంట్ ఇచ్చారండి. అందుకే నేను చెప్పా 5 సబ్జెక్టులు. అంటే మీకు ఉద్యోగం రావాలి అంటే మీరేం చేయాలి? ఉద్యోగం రావాలంటే మనల్ని డిసైడ్ చేసేది మెయిన్స్ ఎగ్జామినేషన్. అంటే ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మెయిన్స్లో మీరు చదివే ఈ 5 సబ్జెక్టులు మీకు ఉద్యోగం వస్తుందా లేదా అని డిసైడ్ చేస్తుంది. మెయిన్స్ అయిపోయిన తర్వాత
సిపిటి ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆల్దో ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మనకి క్వాలిఫై మార్క్స్ రాకపోతే ఫెయిల్ అయితే అగైన్ విల్ నాట్ గెట్ ఎ జాబ్, రైట్? అంటే మీ యొక్క ఉద్యోగం అంతా కూడా మెయిన్స్ మీద డిపెండ్ అయి ఉంది, రైట్? ఓకే, ఇప్పుడు ఈ వీడియో కొత్త వాళ్ళు ఒకవేళ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? అసలు గ్రూప్ టూ రాయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ ఎక్కడా కూడా డిస్క్రిప్టివ్ యాంగిల్ కనిపించదండి, ఓకేనా? మీకు గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్లో ఎక్కడా కూడా డిస్క్రిప్టివ్ యాంగిల్ కనిపించదు. ప్రిలిమ్స్ ఓఎంఆర్ బేస్డ్ ఆర్ సిబిటి, అది గవర్నమెంట్ మనకి ఏపీఎస్సి వాళ్ళు డిసైడ్ చేస్తారు, మన చేతిలో ఏముండదు. మెయిన్స్ అగైన్ ఓఎంఆర్ బేస్డ్, అంటే పబ్లింగ్ చేస్తారు మీరు అంతే. ఒకవేళ ఏపీఎస్సి వాళ్ళు ఎగ్జామినేషన్కి ముందు మేము ఓఎంఆర్ బేస్డ్ కాదు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతాము అనుకుంటే ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా ఏపీఎస్సి మీద ఉంటుంది అనమాట. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు పెట్టేది ఏంటి, బిట్లు పెట్టేది వస్తున్నారు అంతే, డిస్క్రిప్టివ్తో సంబంధం లేదంటే రాసేది ఎక్కడా లేదు. మరి రాసేది ఎక్కడుంది? ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది, విచ్ ఈజ్ సిమిలర్ టు ద యూపీఎస్సి ఎగ్జామినేషన్. అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ ఉంటుంది, ఏపీఎస్సిలో మనకి ప్రిలిమ్స్ ఉంది, యూపీఎస్సిలో మెయిన్స్ ఉంది, ఇక్కడ ఏపీఎస్సిలో మెయిన్స్ ఉంది, యూపీఎస్సిలో ఇంటర్వ్యూ ఉంది, ఏపీఎస్సి గ్రూప్ 1లో కూడా మనకి ఇంటర్వ్యూ ఉంది. అంటే యూపీఎస్సి ఎగ్జామినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్. అంటే యూపీఎస్సిలో మీరు యూపీఎస్సి క్యాడర్కి వెళ్ళాలి ఒక స్టేట్ నుంచి అనుకుంటే గ్రూప్ 1 సర్వీసెస్ మనకు ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా కూడా మీరు గ్రూప్ 1 నుంచి ట్రై చేయొచ్చు అనమాట. గ్రూప్ 1లో మనకి డెప్యూటీ కలెక్టర్లు కానివ్వండి, డిఎస్పీలు కానివ్వండి, డిఎస్పీ ఇన్ జైలర్స్, మున్సిపల్ కమిషనర్స్, ఆర్టీఓలు ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. గ్రూప్ 2లో డెప్యూటీ తహసీల్దార్లు కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్లు కానివ్వండి, కమర్షియల్ సిటీఓస్ కానివ్వండి, సారీ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు కానివ్వండి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, ఈ పోస్టులన్నీ కూడా మనకి గ్రూప్ 2లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. మెజారిటీ మనకి డెప్యూటీ తహసీల్దార్లకి మరియు సబ్ రిజిస్ట్రార్లకి ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు, రైట్? ఓకే, ఇప్పుడు మళ్ళీ నా స్క్రీన్ షేర్ చేస్తాను. సో అడ్వాంటేజ్ మీకు అర్థమైనట్టుందండి. మీరు ఎక్కడా కూడా డిస్క్రిప్టివ్ యాంగిల్లో ఒక సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. సిలబస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఓకేనా? సిలబస్ ఏముందండి మనకి, ప్రిలిమ్స్ ఒక 5 సబ్జెక్టులు, మెయిన్స్ ఒక 5 సబ్జెక్టులు. ఇప్పటికీ మనకి నోటిఫికేషన్ డేట్ నాటికి చూసుకున్నా కానీ 175 రోజులు ఉన్నాయి ఇప్పటి నుంచి చూసుకున్నా కానీ. అంటే మనం ఆల్రెడీ ఒక 175 డేస్ స్టడీ ప్లాన్ కూడా మన విఐపి లెర్నింగ్ యాప్లో పెట్టాం. ఇన్ కేస్ మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, ఐల్ జస్ట్ షేర్ మై స్క్రీన్ ఒకసారి. మీరు మన విఐపి లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇక్కడ స్టోర్ అనే సెక్షన్ ఉంటుంది, స్టోర్ సెక్షన్కి వస్తే మీకు ఇక్కడ కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ 175 డేస్ గ్రూప్ 2 ప్లాన్ ఉంది. ఇప్పటి నుంచి మీరు సీరియస్గా ప్రిపేర్ అయినా నోటిఫికేషన్ వచ్చే టైం నాటికి, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అదర్ డేట్స్ అండి, నోటిఫికేషన్ వచ్చే డేట్ నాటికి మీరు ప్రిలిమ్ సిలబస్ మరియు మెయిన్ సిలబస్ కూడా కవర్ చేసుకుంటారు. దిస్ ఇస్ అ ఫ్రీ స్టడీ ప్లాన్ ఫ్రమ్ విఐపిఐఎస్ అకాడమీ, నేనే స్పెసిఫిక్గా తయారు చేశాను. ఈ స్టడీ ప్లాన్ కనుక మీరు ఫాలో అవుతే మీకు ప్రిలిమ్ సిలబస్ కంప్లీట్ అవుతుంది, మెయిన్ సిలబస్ కంప్లీట్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ దీంట్లోనే కంప్లీట్ అవుతాయి, మెంటల్ ఎబిలిటీ దీంట్లోనే కవర్ అవుతుంది, మనకి మెన్షన్ చేసిన 10 సబ్జెక్టులు ఇక్కడే కవర్ అవుతాయి, హాలిడేస్ కవర్ అవుతాయి దీంట్లో, మీకు టెస్ట్ సిరీస్ అన్నీ కవర్ అవుతాయి దీంట్లో. మీరు కనుక సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టినట్లయితే డెఫినెట్లీ నేను చెప్తున్నా కదా, నోటిఫికేషన్ వచ్చే టైం నాటికి మీది సిలబస్ అయిపోతే మీరు రేస్లో ముందుంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దిస్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఎరా. ఇది మన అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు, డిగ్రీ బీటెక్ ఎగ్జామ్స్ కాదు. ఎవరు ముందు చదువుకొని, ఎవరు ముందు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తారో, ఎవరు ముందు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ సిరీస్లు రాస్తారో, ఎవరు ముందు మిస్టేక్స్ చేస్తారో, ఎవరు ముందు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకొని బయటకు వస్తారో వీళ్ళే మనకి సక్సెస్ అవుతారండి. తప్పులు అందరు చేస్తారు, ఆ తప్పుల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేది మీ లైఫ్ డిసైడ్ చేస్తాను అన్నమాట, ఓకేనా? ఆల్రెడీ మన రీసెంట్ గ్రూప్ 2 ర్యాంకర్స్ యొక్క వీడియోస్ కూడా చూడండి. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు ఉన్నారు, 2-3 పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా గివప్ ఇవ్వకుండా కష్టపడి గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మానస గారి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. తను 10 సంవత్సరాలు బ్యాంక్ జాబ్ చేసి, ఏది ఐబీపీఎస్ పీఓ జాబ్ మానేసి రిజైన్ చేసి రిస్క్ తీసుకొని ఏపీఎస్సి గ్రూప్ 2 అండ్ అలాగే ఏపీఎస్సి నుంచి రిలీజ్ అయిన 21 పోస్టులకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్ రాశారు తను, మానస గారు. అంటే
10 ఇయర్స్ ఒక జాబ్ వదిలేయాలి అనుకుంటే ఎంత రిస్కో మీరే ఒకసారి ఆలోచించండి. బట్ రిస్క్ తీసుకున్నారు, ఇవాళ గ్రీన్ పెన్ పట్టుకున్నారు. మానస గారి ఇంటర్వ్యూ కూడా మన దాంట్లో ఉంటుంది చూడండి. తను ఎలా కష్టపడి ఉన్న టైంని యూజ్ చేసుకున్నారు, ఎలా కష్టపడి తనకున్న స్కిల్ ప్రకారంగా అదర్ నోటిఫికేషన్స్ ఏమున్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేసుకున్నారు. ఐడెంటిఫికేషన్ ఈజ్ ఆల్సో స్కిల్ అండి ఇక్కడ. మీరు ఏదో సామెత ఉంటుంది కదా, గుడ్డెద్దెల్లి చెవులో పడ్డట్టు, అట్లా కాకుండా మనం చదివే సిలబస్ ఏంటి, మీకు ఏదైనా టెక్నికల్గా ఏమన్నా మెకానికల్గా ఎలక్ట్రికల్గా ఇంకేదైనా ఫీల్డ్స్లో ఉన్నవి స్పెసిఫిక్ నోటిఫికేషన్స్కి అడుగుతూ ఉంటారు, మనకి చిన్న చిన్న నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. అలా పడినప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకొని, అరే ఇది నా ఫీల్డ్కి సంబంధించింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటో మెకానికల్ డిపార్ట్మెంటో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటో అని ఐడెంటిఫై చేసుకొని రిస్క్ తీసుకొని మీరు రాస్తే మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. తను రాసిన పేపర్లో 2 పేపర్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ టెక్నికల్ పేపర్ ఉంది, ఇంకొకటి జనరల్ స్టడీస్ 150 మార్కులకి ఇచ్చారు. టెక్నికల్ పేపర్ ఈజీగా అడిగారు, జనరల్ స్టడీస్ పేపర్ టఫ్ అడిగారు. తను మనం ఆల్రెడీ మన క్లాసెస్ అంతా కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ చెప్పారు అండ్ గ్రూప్ 1 ర్యాంకర్స్ గ్రూప్ 2 ర్యాంకర్స్ చెప్పారు కాబట్టి తనకు అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. తను ఇప్పుడు మంచిగా గ్రీనింగ్ పట్టుకున్నారు. 21 పోస్టుల్లో ఒక పోస్ట్ కొట్టడం అంటే ఎంత కష్టం మీరే ఆలోచించుకోండి. అంటే వెన్ మానస గారు కెన్ డూ ఇట్, వై కాంట్ యూ? మిమ్మల్ని ఏం ఆపుతుంది? వాట్ స్టాపింగ్ యూ? అండ్ రీసెంట్ గ్రూప్ 2 ర్యాంకర్స్తో కూడా నేను మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మా హస్బెండ్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, మా ఇన్లాస్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, మా పిల్లల్ని వాళ్ళే చూసుకున్నారు అంటే నాకు చాలా సంతోషం వేసిందండి. అంటే ఈ రోజుల్లో కూడా ఆడపిల్లల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఆల్దో దే ఆర్ మ్యారీడ్. మ్యారేజ్ అయినప్పటికీ కూడా హస్బెండ్ ఇన్లాస్ ఇంట్లో కూర్చొనే, బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కదండి. ఆల్రెడీ మనం ఏపీఎస్సీ గ్రూప్ 2కి గ్రూప్ 1కి బ్యాచెస్ ఆన్లైన్లో రన్ చేస్తున్నాము. వీళ్ళు కూడా ఆన్లైన్ కోచింగే తీసుకున్నారు కదా, తప్పేముంది దాంట్లో? ఇంటి నుంచి కాలు బయటికి పెట్టకోకుండా ఇంట్లోనే కూర్చొని, మనం కూర్చుంటే కుర్చీకి చదలు పట్టాలి ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు మళ్ళీ ఒక గ్రూప్ 2 జాబ్ ఈ 750 పోస్టులో మీకంటూ ఒకటి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. నెవర్ బిలీవ్ ఇన్ రూమర్స్. నా వల్ల కాదు, మీ ఫ్రెండ్ ఎవడో నీ వల్ల అవ్వదు అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మినాడు మీరు చరిత్రని తిరగరాస్తారు. మీ కుటుంబంలో ఇప్పటి వరకు గ్రూప్ 2 జాబ్ ఎవరికి లేదు అనుకుంటే అది మీరు సంపాదించి చూపించండి. నేను ఎందుకు సంపాదించలేను, నేను కష్టపడి చదవగలను అని చెప్పేసి చాలామంది విమెన్ ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నారండి. 18, 19, 20, 21 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నారు, బాగా చదివే వాళ్ళు కూడా. ఏమైందండి మళ్ళీ ఇప్పుడు చదివితే ఏమన్నా నష్టమా? ఇప్పుడు ఇంట్లో మీ హస్బెండ్స్ని ప్రతిసారి డబ్బులు అడగాలి, లేకపోతే మీ ఇన్లాస్ని డబ్బులు అడగాలంటే మీకు ఇబ్బంది అనిపించదా? మీకు కూడా అనిపిస్తుంది కదా, నేనెందుకు చదివే అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకుంటే మీరు లాక్ అయిపోయినట్టు కాదు కదా. మీ జీవితంలో మ్యారేజ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్, కిడ్స్ ఆర్ జస్ట్ ఏ పార్ట్. ఇది కాకుండా మీ గోల్ ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు అందరూ కూడా. నేను ఎందుకున్నాను, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఒక మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ చదివే వాళ్ళు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మీరు మీ హస్బెండ్స్ని ఒకసారి అడగండి, నేను మళ్ళీ చదువుతాను, నాకు ఒక అవకాశం కల్పించండి, నేను ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే చదువుకుంటాను అంటే 175 డేస్ ప్లాన్ ఉంది. మీ హస్బెండ్ని బుక్స్ తెప్పించమని చెప్పండి, కూర్చోండి, ప్రశాంతంగా చదువుకోండి. లేదు సార్ నాకు అంత టైం ఉండట్లేదు, నాకు గైడెన్స్ లేదు, ఇవన్నీ కావాలి అనుకుంటే మన దగ్గర కోచింగ్ ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్ టు జాయిన్, బికాస్ ఆల్రెడీ 250+ స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయ్యి క్లాసెస్ వింటూనే ఉన్నారు. దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ అండి ఖచ్చితంగా. లాస్ట్ టైం మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ యూపీఎస్సి స్టాండర్డ్లో వచ్చింది. మన ఫ్యాకల్టీస్ అంతా కూడా యూపీఎస్సి స్టాండర్డ్లో కోచింగ్ ఇచ్చారు. 90% సక్సెస్ రేట్ అక్కడే వచ్చేసింది మనకి. మెయిన్స్ పేపర్ అనేది మనకి గ్రూప్ 4 పేపర్ కన్నా తక్కువ దారుణంగా అడిగారు కాబట్టి ఈ రోజుల్లో ఆ బేసిక్స్ ఎవరు కూడా చదవట్లేదు, చాలామంది నష్టపోయారు ఇక్కడ. ఈవెన్ మనం కూడా చాలా నష్టపోయాం ఇక్కడ. మన స్టూడెంట్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు, ఎందుకంటే మరీ లో లెవెల్కి ఎవరు అడుగుతున్నారండి క్వశ్చన్. సో ఈసారి మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే మంచి కోచింగ్తో పాటుగా మీరు కూడా ఒకసారి బేసిక్స్ బ్రషప్ చేసుకోండి. సెల్ఫ్గా ప్రిపేర్ అయినా బేసిక్స్ బ్రషప్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ దీనికి మించి నేను ఇంకేం చెప్పలేను. నెక్స్ట్ ఏముందండి, ఏజ్ లిమిట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్స్ మీకు ఒక గ్రాడ్యుయేషన్ ఉండి మీ దగ్గర 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్. ఓకేనా? మీరు అప్లై చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అని చెప్పేసి అంటారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ ఫర్ యూనిఫామ్ సర్వీసెస్ లైక్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ప్లస్ దానికి రిలాక్సేషన్లు ఉంటాయి డిపెండింగ్ ఆన్ యువర్ కేటగిరీ. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ ఈజ్ 42 ఇయర్స్, బట్ లాస్ట్ నోటిఫికేషన్లో 44 వరకు అవకాశం ఇచ్చారు. ఈసారి మీరు
ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా మరి లెటర్లు రాసో రిప్రజెంటేషన్లు ఇచ్చేసో 46 ఇయర్స్ వరకు చేసుకుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్. లైక్ తెలంగాణలో 46 వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఏపీలో కూడా ఒకసారి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేను చెప్తాను, రైట్? ఎస్. సో ఇంకా మీకు ఏమన్నా కోచింగ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. గ్రూప్ 1కి సంబంధించి కూడా మనకి సూపర్ 100 బ్యాచ్ అని మనం లాంచ్ చేసామండి. ఆల్రెడీ ఓన్లీ సూపర్ 100 కోర్సే 158 స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారండి. ఓకేనా? గ్రూప్ 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి, సూపర్ 500 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా 250+ స్టూడెంట్స్తో మన అకాడమీ ఆన్లైన్లో నెంబర్ 1గా ఉంది. ఓకేనా? క్వాలిటీ మ్యాటర్స్. ఎవరు చెప్తున్నారు క్లాసెస్ అనేది మ్యాటర్ అవుతుందండి ఇక్కడ మనకి. ఎవరు చెప్తున్నారండి? యూపీఎస్సీ ఫ్యాకల్టీస్, యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు, గ్రూప్ 1 ర్యాంకర్స్, గ్రూప్ 2 ర్యాంకర్స్ క్లాసులు చెప్తున్నారండి. మరి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు క్వశ్చన్లు ఎలా వస్తాయి, ఎలా అడగబోతున్నారు, ప్రీవియస్గా ఎలా అడిగారు, ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ వాళ్ళు ఎలా అడుగుతున్నారు అనే దాని మీద మీకు మంచి అవగాహన కల్పిస్తారు. కాబట్టి అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అండి. బికాస్ ర్యాంకర్స్ చెప్పే ఓరియంటేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మీకు సబ్జెక్ట్ చెప్తారండి, మీరే మళ్ళీ హార్డ్ వర్క్ చేసుకోవాలి. ర్యాంకర్ ఏం చెప్తాడు? సబ్జెక్ట్తో పాటుగా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆ ఓరియంటేషన్ చెప్తారు, మనకి ప్రజెంట్ ట్రెండ్స్ చెప్తారు మీకు. అది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ కనిపించే నెంబర్ 8985237565కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.